దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటెక్కింది. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, విమర్శలు, కౌంటర్లతో రాజకీయాలు వాడివేడి మీద ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మోడీ దూకుడు అందరినీ ఆకర్షిస్తుంది. టార్గెట్ 400 సీట్లయితే బోనస్ గా సౌత్ లో పాగా వేయాలని కంకణం కట్టుకున్నట్లు మోడీ వ్యవహరిస్తున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటుంది. సౌత్ లో రాష్ట్ర ప్రభుత్వాలపై మోడీ వాగ్బానాలు ఇందుకు తీర్మానంగా నిలుస్తున్నాయి. మోడీని ఓడించడమే లక్ష్యంగా వ్యతిరేక శక్తులన్నీ ఇండియాగా కూటమిగా ఏర్పడగా తాజాగా అందులోంచి ఒక్కొక్కరు వేరవుతున్నారు. మెల్లగా కూటమికి బేటలు వారుతుంది. మొన్నటికి మొన్న కూటమి నుంచి తప్పుకున్నట్లు సొంతంగా తమ అభ్యర్థులను ప్రకటించుకుంది తృణమూల్ కాంగ్రెస్. తాము స్వతంత్రంగానే పోటీ చేస్తామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. దీన్ని అస్త్రంగా చేసుకున్న ప్రధాని మోడీ భాగస్వాములను వాడుకుని విసిరివేయడమే కాంగ్రెస్ గుణమని, కాంగ్రెస్ ఎజెండా అర్థం చేసుకున్న వారు చివరి వరకు హస్తం పార్టీలో కొనసాగలేరంటూ పరోక్షంగా విమర్శలు సంధిస్తున్నారు. మరోవైపు సౌత్ కు గేట్వేగా తెలంగాణను అభివర్ణించింది మోడీ. రాష్ట్రంలో కార్యక్రమాలు జోరు పెంచారు. ఒకే నెలలో 4 సభలు, 3 రోజుల పర్యటనతో రాష్ట్రాన్ని చుట్టేశారు. సౌత్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణనే మొదటిది అన్న భావనను తీసుకొచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలను విమర్శిస్తూ తనదైన శైలిలో దూసుకువెళ్తున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో జరిగిన ప్రతి సభలోనూ తెలుగులోనే తన ప్రసంగాన్ని మోడీ ప్రారంభించారు. తెలంగాణకు దగ్గరవ్వడానికి మోడీ చూపిస్తున్న ఆసక్తి ఆ విషయంతో స్పష్టమవుతుంది. గతంలో తెలుగులో మాట్లాడినా అది కేవలం నమస్కారాలు అంతవరకే పరిమితమయ్యేది. కానీ తాజాగా జరిగిన సభల్లో పటాన్చెరు, మహబూబ్ నగర్ సభల్లో చాలాసార్లు తెలుగులోనే సంభాషించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ మోడీ రాష్ట్రంపై ఆసక్తి కనబరిచిన తీరుకు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఏ సభలోనైనా మోడీ నామస్మరణతో మారుమోగుతున్నాయి. తీసరీ బార్ మోదీ సర్కార్ అన్న నినాదాన్ని నిజం చేసేందుకు శ్రేణులు కృషి చేస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా నార్త్, సౌత్ అన్న తేడానే లేకుండా రోజుకు 2-3 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు మోడీ. ఎక్కడ సభ జరిగినా ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించేందుకు బహిరంగ సభలను వేదికగా చేసుకుంటున్నారు. అదే సభను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను వివరిస్తూ పార్లమెంట్ పరిధిలో నాయకులు, కార్యకర్తలను చైతన్యం చేసేందుకు ఆ సభల వేదికగా చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బలమైన మెజార్టీ ఇచ్చేందుకు శ్రేణులను మోదీ ఉత్తేజపరుస్తున్నారు. ఈసారి ఎలాగైనా దేశంలో తీసరీ బార్ మోడీ సర్కార్ అన్నట్లుగా వాతావరణం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటెక్కింది. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, విమర్శలు, కౌంటర్లతో రాజకీయాలు వాడివేడిగా మీదున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మోడీ దూకుడు అందరినీ ఆకర్షిస్తుంది. టార్గెట్ 400 సీట్లయితే బోనస్ గా సౌత్ లో పాగా వేయాలని కంకణం కట్టుకున్నట్లు మోడీ వ్యవహరిస్తున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటుంది. సౌత్ లో రాష్ట్ర ప్రభుత్వాలపై మోడీ వాగ్బానాలు ఇందుకు తర్కాణంగా నిలుస్తున్నాయి. మోడీని ఓడించడమే లక్ష్యంగా వ్యతిరేక శక్తులన్నీ ఇండియాగా కూటమిగా ఏర్పడగా తాజాగా అందులోంచి ఒక్కొక్కరిగా వేరవుతున్నారు.